స్టార్ట్ ఉంది ఇక్కడ ఆఫీస్ కాడ ఏం కదన్నా ఆఫీస్ కాడ స్టార్ట్ ఉంటుంది మాతో మాట్లాడి వెళ్ళిన తర్వాత కూడా మేము కలెక్టర్ గారికి కూడా కలిసినాం. కలెక్టర్ గారికి కలిసిన తర్వాత కూడా మా ఎమ్మెల్యే దగ్గరకు ఎమ్మెల్యే కూడా సార్ కలిసి వచ్చిన తర్వాత కూడా మా యొక్క భూములు తీసుకుంటామంటే మేము ఇవ్వకుంటాము అని అయ్య సొమ్మ అని అవ్వ సొమ్మ. ఆల్రెడీ మేము సాగు చేస్తున్న భూములు మాకు ఇక్కడ భూములు లేవు. మేము భూముల మీద ఆధారపడి ఉన్నాం. రెవెన్యూ భూములు దాదాపు 100 ఎకరాలు ఉన్నాయి. రైతులు ఏమో దాదాపు 200 మంది రైతులు ఉన్నారు. కడెం కాలువతల గివిటీనే బతుకుతాం మేము అందరం. ఎట్లా బతుకుతాం? ఇప్పుడు ఈ ఆధారం వచ్చి పట్టుకేస్తారు. చిన్నోడు డబ్బా తెచ్చుకొని తాగుతాడు, సత్తాడు కదా. మీ ఆఫీసులో ముందు ఆరేస్తారు. గడబేడ ఎర్ర టిక్కండి. ఈ పోరాటం కాకుండా ఆ పోరాటం అవసరం లేదు. అవసరం ఉంటాయి సార్, ఉంటాయి. గంత గింతతో ఆవు సార్ అన్ని ముట్టాయి కదా. మీటింగ్ కూడా డైరెక్ట్ మీటింగ్ పెట్టించారు కదా. మీటింగ్ కూడా ఈ అంజన బాబు మన తొప్పినట్టుగా ఈ ఎవరు తొప్పులేదా? ఈ అంజన బాబు అసలేడు. పంట పొలాలు చేసుకుంటున్నాం. మామిడి చెట్లు ఆల్రెడీ దాదాపు ఒక 40-30 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ వస్తున్నాం. మేమే ఈ భూమి మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి దయచేసి ఫారెస్ట్ అధికారులకు హెచ్చరిక ఒకటే, మేము దీని మీద చాలా ఆధారం పెట్టుకొని బతుకుతున్నాం కాబట్టి దయచేసి దీంట్లో మాత్రం రావద్దు. ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఎక్కడిదక్కడ ఆల్రెడీ మొన్న కలెక్టర్ గాని డిఎఫ్ గాని మన ఎంఆర్ఓ గాని ప్రతి ఒక్కరికి మీ ఫారెస్ట్ అధికారులకు కూడా మేము ఆల్రెడీ జిరాక్సులు హ్యాండ్ఓవర్ చేసినాం. ఒకవేళ ఖచ్చితంగా ఇట్లా వస్తే మేము ఖచ్చితంగా అడ్డుకుంటా అన్న ఉద్దేశంతో
మేము అందరం కలిసి హెచ్చరిస్తున్నాం. ఈ చెట్లు ఇవన్నీ పొలాలన్నీ సాగు చేసుకునే ఇలా కొత్త చేసుకునే కాదు, ఒక 50 ఏళ్ళ నుంచి మేము చేసుకునే మా తాతల కాలప్పటి నుంచి ఇది మాకు రిజిస్ట్రేషన్ భూమి, పట్టాలు ఉన్నాయి, లోన్లు తీసుకున్నాం. మేము ఈ భూమికి కొత్త కొట్టుకొని కొత్తగా చేసుకునేది కాదు. మా ఊరు పుట్టినప్పుడు అంతకన్నా ముందు నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాం, దీవెనే బతున్నాం. మాకు వాటర్ సొల్యూషన్ లేకున్నా కూడా ఎక్కడ మా కాలువ కాంచి పైపులు వేసుకొని అది చేసుకొని మేము పంట రైతులు అందరం కలిసి నష్టపోతాం. దీని ప్లీజ్ మీ దయచేసి రెవెన్యూ ఆఫీస్ అధికారులకు, ఫారెస్ట్ అధికారులకు దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే మాకు ఈ భూమి ఎటువంటి ఆటంకం కలిగించేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఆటంకం కలిగించి మాకేమన్నా అన్యాయం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఈ ఊరు రైతులం అందరం మేము దీనికే బతున్నాం. మాకు ఇప్పటికే ఎన్నో నష్టాల మీద మేము ఉన్నాం. మేము ఏ ఫారెస్ట్లకు మేము ముట్టదలుచుకోలేదు. మేము ఇప్పటికీ అధికారులు ఎట్లా చెప్తే మేము అధికారుల మాటనే విని మాకు పై అధికారులు ఈ ఫారెస్ట్ ఉంటే ఏం చేయొద్దంటే కూడా మేము చేస్తలేం. ఒకవేళ మా ఇప్పుడు చేసుకునే భూలంగా ఇట్లా టచ్ చేసామని చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము ప్రభుత్వం భూలంగా ఈ ఉన్న భూములు అడ్డుకుంటే మాత్రం మేము ఇంకా వేరే రకంగా కూడా చేసి నష్టం చేసే ప్రయత్నం చేస్తాం. మాకు ఈ ఊరు రైతులకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకోవడం లేదు. కాలువతలం గివిటి అయినా బతుకుతాం మేము అందరం. ఎట్లా బతుకుతాం? ఇప్పుడు ఈ ఆధారం వచ్చి పట్టుకాయేస్తారు. చిన్నోడు డబ్బా తెచ్చుకొని తాగుతాడు, సత్తాడు, కదా మీ ఆఫీసులో ముందు ఆరేస్తారు. గడబెడ ఎర్రటి ఈ పోరాటం కాకుండా ఆ పోరాటం అవసరం లేదు. అవసరం ఉంటాయి సార్, ఉంటాయి. అన్ని ముట్టాయి కదా, మీటింగ్ కూడా డైరెక్ట్ మీటింగ్ పెట్టించారు కదా, మీటింగ్ లో